అనకాపల్లి జిల్లా ఎస్రాయర్ మండలం పరిధిలో ఆటో, మ్యాక్సీ క్యాబ్, వ్యాన్, కారు కార్మికులు అనేక మంది మోటార్ స్పీడ్ ఎంచుకొని జీవనం సాగిస్తున్నారు. శ్రీశక్తి పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఆటో కార్మికులు, మ్యాక్సీ క్యాబ్, కారు, వ్యాన్ ఈ కార్మికులు చాలా ఎదురు దెబ్బ అనేది తగిలింది. ఈ కార్మికుల్లో కూడా డిగ్రీ, ఐటీ, పీజీ చేసిన కార్మికులు కూడా నిరుద్యోగం వలన మోటార్ స్పీడ్ ఎంచుకోవడం జరిగింది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో నూతన మోటార్ విధానం వచ్చిన తర్వాత కార్మికులు రోడ్డు మీద నిలబడే పరిస్థితి లేదు. ఈరోజు రోడ్డు మీద నిలబడాలి అంటే ఏదైతే జీవో నెంబర్ 21 ఉందో 21ని వెంటనే రద్దు చేయాలి. వాహన మిత్ర 25,000 కాదు 30,000 ఇచ్చినా సరే ఈరోజు కార్మికులు రోడ్డు ఎక్కే పరిస్థితి లేదు. ఈ కార్మికులు సొంత డబ్బులతో ఆటోలు, మ్యాక్సీ క్యాబ్లు, వ్యాన్లు కట్టుకొని ఈరోజు వడ్డీలు కట్టలేని పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు స్త్రీశక్తి పథకం తీసుకొచ్చిన తర్వాత ఆటో కార్మికులు అనేక మంది కార్మికులు వడ్డీలు కట్టలేక ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. అందువల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి 21ని జీవో రద్దు చేసి ఆటో కార్మికులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసి వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలని సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం.